శంకు పూల చెట్టును కట్ జేయాలా వద్దా అని జెప్పేసి ఆలోచించి కట్ జేషినా. ఎందుకంటే ఇది పెట్టంగా ఎనుకున్నది. అందుకని జెప్పేసి కొంచెం కట్ జేయడానికి ఆలోచించిన గానీ, కట్ జేసినందుకైతే మంచిగా చిగురొచ్చి చెట్టు నిండా మొగ్గలైతే వచ్చినాయి. మంచి హెల్తీగా అయితే ఉంది. ఫ్లవరింగ్ గూడా స్టార్ట్ అయింది. సో, ఇది ఒక్కటే కుండీలో ఒక 5, 6 చెట్లయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే చాలా సీడ్స్ ఏషినా. అందులో ఎన్ని చెట్లు మొలిస్తే అన్ని చెట్లు అట్లనే ఉంచినా అనమాట. ఒక 5, 6 అయితే ఖచ్చితంగా ఉండుంటాయి. ఎందుకంటే చాలా సార్లు పెట్టిన తర్వాత వచ్చింది కాబట్టి ఇక పీకేయడానికైతే కొంచెం ధైర్యం అయితే రాలేదు. అయినా గూడా మనకు ఎప్పటికప్పుడు నేను 15, 20 డేస్‌కి ఒకసారి ఫర్టిలైజర్ ఇస్తా ఉంటా. అట్లనే ఇట్లా పూత అయిపోయిన తర్వాత కట్ చేస్తా కాబట్టి మంచి హెల్తీగానే ఉన్నాయన్నమాట. అట్లనే మనకి ఇంకో కుండీలో గూడా ఒక చెట్టు ఉంది. సేమ్ ఇదే బ్లూ కలర్ డబుల్ పెటలు. ఇదైతే దీనిలో గూడా 4, 5 చెట్లు మొలిచినాయి గానీ, ఆ మిగతావన్నీ కట్ జేసి ఇగ ఒకటే చెట్టు ఉంచిన. ఎందుకంటే ఇంకో కుండీలో గూడా ఉన్నాయన్న ధైర్యంతో అయితే కట్ చేసినా అనమాట. సో, దీనికైతే ఒకటే సపోర్టుగా ఒక పైప్ అయితే ఇచ్చిన. ఇది గూడా కింది నుండి పైదాకా మొగ్గలే ఉన్నాయి. రోజు పూస్తూనే ఉంటదనమాట. సో, ఎప్పుడు గాని మనకు శంకు పూలు 365 డేస్ ఫ్లవరింగ్ రావాలి అనంటే ఒకసారి పూత అయిపోయిన తర్వాత మొత్తం కట్ జేయాలి. కట్ జేసిన తర్వాత మంచి బుష్ లాగా అయితే మంచిగా చిగురొస్తది. సో, దీనికైతే ఒక 15 డేస్‌కి ఒకసారి, 20 డేస్‌కి ఒకసారి మనకు ఇంట్లో ఫర్టిలైజర్ గానీ, ఏదైనా కంపోస్ట్ గానీ ఇచ్చినామనుకోండి ఎప్పటికి పూలొస్తూనే ఉంటాయి.